రుచి మాత్రమే కాదు, కరివేపాకులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు కరివేపాకులో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ఇందులోని ఫైబర్ సహకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అజీర్తి సమస్యలతో బాధపడేవారు గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువ, కరివేపాకు, సోపు కలిపి తాగితే సమస్య దూరమవుతుంది. శరీరానికి చల్లదనాన్ని కూడా అందించినట్లవుతుంది. కరివేపాకు దృష్టి లోపాన్ని సరిదిద్దుతుంది. రోజూ తినే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కంటి శుక్లాల వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకును తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజు ఉదయం 10 కరివేపాకుల చొప్పున 3 నెలల పాటు తింటే బరువు తగ్గడమే కాక రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. తెల్ల జుట్టుకు చెక్ పెట్టాలంటే రోజు మనం తీసుకునే ఆహారంలో కరివేపాకు ఉండేలా చేస్తే సరిపోతుందని న్యూట్రిషియన్లు చెప్తున్నారు. కరివేపాకు వేసి కాచిన నూనెను తలకి మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి, ఒత్తుగా పెరుగుతాయి కూడా. అంతేకాదు జుట్టు తెల్లబడడం తగ్గి వెంట్రుకలు నల్లగా మారతాయి. కరివేపాకు లివర్ చెడిపోకుండా రక్షిస్తుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఒట్టి కరివేపాకుని వేయించి కానీ ఎండబెట్టి కానీ పొడి చేసి పెట్టుకొని రోజు ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకు పిల్లల్లో ఆకలిని పెంచుతుంది కూడా. స్పూన్ నెయ్యి, కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా 2 ముద్దలు పెడితే చాలు, ఆకలి పెరుగుతుంది, అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు, మెంతులు, మిరియాలు కూడా కలపాలి. బాలింతల్లో పాలు బాగా పడటానికి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి కరివేపాకు సహకరిస్తుంది. అందుకే కరివేపాకును సమృద్ధిగా తినాలంటారు నిపుణులు. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.